హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రైనింగ్ కలెక్షన్. ఈరోజైతే నేను ఒక బ్యూటిఫుల్ నెక్ సెట్ అయితే చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా తక్కువగా 100 రూపీస్ లోపే పడిందండి. నేను ఏమేమి యూస్ చేశాను అనేది చూపిస్తాను వీడియోలో మొత్తం కూడా. ముందుగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ లైక్ షేర్ కూడా చేయండి. వీడియో మొత్తం చూసాక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి నెక్స్ట్ సెట్ మోడల్స్ ఇంకా చాలా చూపిస్తాను నా ఛానల్లో. అండ్ నేను ఏ రా మెటీరియల్స్ అనేది యూజ్ చేశాను అనేది చూపిస్తున్నాను. సో ట్యాబ్లెట్ షేప్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి సింగిల్ లైన్ నాకు 13 or 20 పడిందండి అంతే. అండ్ లైలాన్ థ్రెడ్ తీసుకున్నాను, కుట్టి పూసలు అండ్ 2 జంపింగ్ రింగ్స్ బ్యాక్ చైన్ హుక్కి తీసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ లైలాన్ థ్రెడ్ తీసుకొని అందులోకి జంపింగ్ హుక్ అనేది ఇలా దూర్చానండి. అండ్ అది ఒక ఎడ్జ్లోకి వెళ్తుందనమాట. మనం చూస్తున్నట్లయితే ఇలా మిడిల్గా మనం ఎంత లెంత్ కావాలనేది చూసుకొని అంత లెంత్కి మిడిల్గా వచ్చేటట్లు మనం సెట్ చేసి వన్ సైడ్ ఎడ్జ్గా వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా మన లెంత్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత అనదర్ సైడ్ ఉంటుంది కదా, చూడండి వీడియోలో చూస్తున్నట్లయితే మనకు 2 పొరలుగా వస్తుంది అనమాట. ఒక సైడ్ జంపింగ్ హుక్ ఉంటుంది, ఇంకొక సైడ్ 2 పొరలు వస్తుంది కదా. దాన్ని ఫెవిక్విక్తో కొంచెం స్టిక్ చేసి ఒక 2 minutes వదిలేసినట్లయితే కొంచెం అది 2 కలిసిపోయి మనకి ఎక్కించుకోవడానికి పూసలు ఎక్కించుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. నేను ఫస్ట్ అయితే ట్యాబ్లెట్ షేప్ బీడ్ని ఎక్కించానండి. ఆ తర్వాత 4 గుట్టి పూసలు ఎక్కించాను. మనకు కావాలంటే 6 కూడా ఎక్కించుకోవచ్చు. నేనైతే 4 ఎక్కించాను. 6 కూడా ఎక్కించుకున్నాక అది లుకింగ్ ఇంకా బాగుంటుంది, బట్ 4 కూడా బాగుందండి. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ షేప్ బీడ్ని ఎక్కించాను. మళ్ళీ 4 బీడ్స్ని ఎక్కించాను. ఇలా మొత్తం ప్రాసెస్ ఇదేనండి. ఒకటి బీడ్ ఎక్కించుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ 4 గుట్టి పూసలు ఎక్కించుకోవాలి. సో ఓవరాల్గా మనకి నెక్ సెట్ పూర్తయ్యాక చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. మనకి ఫ్యాన్సీ శారీస్కి కానీ పట్టు శారీస్కి కానీ బాగా మ్యాచింగ్ అవుతుంది. అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మనకి మీనాకారి బీడ్స్తోనే చేసుకోవచ్చు. సో సింపుల్గా కావాలంటే ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ మనం మీనాకారి బీడ్స్ తీసుకున్న ఏ బీడ్స్ తీసుకున్న ప్రాసెస్ మాత్రం ఇదేనండి. సో చూసారు కదా, నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకుంటే నాది ఎంత బాగా లుక్ ఉందో. అసలు పెండెంట్ వేసుకోకుండా బాగుంటుందండి. పెండెంట్ వేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది. సో నేను పెండెంట్ దీనికోసం ప్రత్యేకంగా ఏమీ కొనలేదు. నా దగ్గర ఉన్న ఓల్డ్ ఇయర్ రింగ్తోనే నేను కన్వర్ట్ చేశాను. సో ఎడ్జ్కి అలా నాట్ వేసేసి మళ్ళీ జంపింగ్ హుక్ని యాడ్ చేసి దానికి బ్యాక్ చైన్ అనేది యాడ్ చేసి హుక్ పెట్టేసుకున్నాను. సో ఓవరాల్గా నాది లుక్ అయితే ఇలా వచ్చింది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను నా ఓల్డ్ ఇయర్ రింగ్ని ఇలా పెండెంట్గా కన్వర్ట్ చేసి జస్ట్ జాయిన్ చేశాను. ఒక ఓల్డ్ ఇయర్ రింగ్తో చంపస్వరాలు అలా మల్టీపర్పస్ హెయిర్ బోచ్గా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇయర్ రింగ్ ఉంటుంది కదా, మనకు ఇయర్ రింగ్స్ అంటే 2 ఉంటాయి కదండి. ఒక ఇయర్ రింగ్తో అలా చేశాను అనమాట, మల్టీపర్పస్గా హెయిర్ బోచ్గా అలా. ఇంకొక ఇయర్ రింగ్తో ఇలా పెండెంట్గా ఈ నెక్ సెట్కి సెట్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నేను వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంది. అండ్ నేను వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఓన్లీ 100 రూపీస్కే నాకు ఈ చైన్ వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.